ఏటీఎం ద్వారా నగదు తీయడానికి డెబిట్ కార్డ్ని ఇస్తే కార్డ్ ఏటీఎంలో ఇరుక్కుపోతుందేమో అని భయం ఉంటుంది. దురదృష్టవశాత్తు కార్డ్ ఇరుక్కుపోతే ఇప్పుడు ఏమవుతుంది, కార్డ్ ఎలా బయటకు వస్తుందో అనే ఆందోళన ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా సహాయం చేస్తే వారిని మానవ దేవుళ్లుగా భావిస్తాం. కానీ కొన్నిసార్లు దేవుళ్లుగా భావించిన వారు దుర్మార్గులుగా మారిపోతారు. నేటి కాలంలో నగదుతో కొనుగోలుకు బదులు యూపీఐ చెల్లింపులు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. చిన్న వ్యయాలు మరియు పెద్ద వ్యయాల కోసం కూడా ఆన్లైన్ చెల్లింపులను చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ నగదు అవసరం ఉన్నప్పుడు ఏటీఎం ద్వారా డబ్బు తీసుకుంటారు. ఏటీఎం నుండి నగదు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ డెబిట్ కార్డ్ ఏటీఎంలో ఆగిపోతే కొన్ని విషయాలను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలి. వాస్తవానికి నేటి కాలంలో ఏటీఎంల ద్వారా అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. ఏటీఎంలో కార్డ్ ఆగిపోతే మొదట అక్కడ ఉన్న కస్టమర్ కేర్ నంబర్కి కాల్ చేస్తారు. అనేక సార్లు మోసగాళ్లు అసలు కస్టమర్ కేర్ నంబర్ స్థానంలో వారి నంబర్ను అతికిస్తారు. ఈ పరిస్థితిలో ఆ నంబర్కి కాల్ చేస్తే మోసగాడు కస్టమర్ కేర్లో ఉన్నట్లు నటిస్తూ కస్టమర్ నుండి అన్ని వివరాలను తీసుకుంటారు. ఈ పరిస్థితిలో కస్టమర్ కేర్కి కాల్ చేసే ముందు నంబర్ ఎలా వ్రాయబడిందో చూడవలసి ఉంటుంది. నంబర్ సాధారణ పేపర్పై వ్రాయబడి ఉంటే పొరపాటున కూడా కాల్ చేయకండి. ఏటీఎంలో కార్డ్ ఆగిపోతే ఎవరో సహాయం చేస్తానని వస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి కొన్నిసార్లు దొంగలు సహాయం పేరిట మోసం చేస్తారు. ఈ పరిస్థితిలో తెలియని వ్యక్తి నుండి సహాయం తీసుకోకూడదు. కార్డ్ ఆగిపోతే ఏటీఎంలో ఉన్న గార్డు సహాయం తీసుకోవాలి. ఏటీఎంలో నగదు తీసుకోవడానికి ముందు ఎవరైనా ఏటీఎం చుట్టూ తిరుగుతున్నారా అని చూడాలి. ఎవరైనా మీ వైపు చూస్తున్నట్లయితే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటు ఏటీఎం కార్డును ఉపయోగించే ముందు ఏటీఎం కార్డ్ స్లాట్ను పరిశీలించాలి. కొన్నిసార్లు దొంగలు ఏటీఎం కార్డ్ స్లాట్ పక్కన రీడర్ చిప్ను పెడతారు. ఈ చిప్ ద్వారా వారు ఏటీఎం కార్డ్ డేటా మరియు పిన్ కోడ్ను సులభంగా తెలుసుకుని తరువాత బ్యాంకు ఖాతాని ఖాళీ చేస్తారు. ఏటీఎం నుండి నగదు తీసుకోవడానికి పిన్ అవసరం. ఏటీఎం పిన్ లేకుండా దొంగ డబ్బు తీసుకోలేడు. ఈ పరిస్థితిలో బ్యాంక్ కూడా ఎవరితోనూ పిన్ పంచుకోకూడదు మరియు ఏటీఎంలో పిన్ ఎంటర్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తుంది. ఏటీఎంలో ఎవరైనా ఉంటే వారిని బయటకు వెళ్లమని చెప్పాలి. దీనితో పాటు ఏటీఎం పిన్ ఎంటర్ చేస్తున్నప్పుడు కీబోర్డ్ను మీ చేతితో కవర్ చేయండి, తద్వారా ఎవరూ మీ పిన్ నెంబర్ను చూడలేరు. ఏటీఎం నుండి డబ్బు తీసుకోవడం పూర్తయిన తర్వాత మీరు ఏదైనా రసీదు తీసుకున్నట్లయితే దానిని అక్కడే వదలకండి. దానిలో మీ ఖాతా వివరాలు ఉంటాయి. అవి ఇతరులకు అందితే వారు మీ ఖాతా సమాచారాన్ని ఉపయోగించి మోసాలను చేయవచ్చు. కనుక మీ రసీదులను కూడా సంరక్షించాలి లేదా ధ్వంసం చేయాలి. ఏటీఎం కార్డ్ మరియు పిన్ నెంబర్ ఎప్పుడూ మీరే ఉపయోగించాలి. ఎవరికి కూడా మీ కార్డ్ లేదా పిన్ నెంబర్ ఇవ్వకండి. ఎంతగానో నమ్మకమున్న వ్యక్తులైనా సరే. ఒకవేళ మీరు ఎవరితోనైనా పంచుకుంటే అది ప్రమాదకరంగా మారవచ్చు. మీ బ్యాంకు ఖాతా నంబర్, ఏటీఎం కార్డ్ నంబర్, సివివి నంబర్ మరియు ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకండి. ఇది మీ బ్యాంకు ఖాతా మోసాలకు దారితీస్తుంది. ఎలాంటి ఫోన్ కాల్లు, ఈమెయిల్లు లేదా మెసేజ్లు ద్వారా ఎవరికీ మీ ఖాతా సమాచారాన్ని ఇవ్వకండి. మీరు మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉపయోగిస్తుంటే మీ ఫోన్లో పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడి వంటి భద్రతా పద్ధతులు ఉపయోగించాలి. అనుమతి లేకుండా ఎవరికీ మీ ఫోన్ను అందించవద్దు. ఏటీఎంలో జరిగిన ఏదైనా అనుమానాస్పద చర్యలను తక్షణమే మీ బ్యాంక్కి తెలియజేయండి. అవసరమైతే మీ కార్డును తాత్కాలికంగా బ్లాక్ చేయించండి మరియు మీ ఖాతాను భద్రపరచండి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఏటీఎం మోసాల నుండి రక్షించబడవచ్చు.